జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పెడితే చంద్రబాబు లోకేష్ డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయేవారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్ను గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరి ఫాతిమాతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు, నువ్వు కుప్పంలో ఓడిపోయాడు. అది మేనిఫెస్టోలో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి దాపురిచ్చింది. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ వల్ల పేదవాడికి ఆరోగ్యం అందదు, ధనవంతులకు మాత్రమే అందుతుంది. అందుకని రేపు నవంబర్ 12వ తారీఖున అసెంబ్లీ వర్గాల్లో జరిగేటువంటి ర్యాలీ ద్వారా మార్చుకో. ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు. పేద సామాన్య వర్గాల కళ అయినటువంటి మెడికల్ విద్య, డాక్టర్ అనేటువంటి కళల్ని చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని చూటుగా ప్రశ్నిస్తా ఉన్నారు. పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మధ్యతరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష? కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఊడినట్టుగా మీరు ఏ ధర్మాసుపత్రులు, జనరల్ ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో అది జరగకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29లో డీవీసీ హాస్పిటల్ని కూడా తిరిగి సహకార సంఘంలో ఉన్నటువంటి హాస్పిటల్ని ప్రభుత్వ ఆసుపత్రిగా, ధర్మాసుపత్రిగా చేసే విధానాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రేపు 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు భారీగా జిల్లా వ్యాపితంగా, పొన్నూరు నియోజకవర్గ వ్యాపితంగా ర్యాలీ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ఎంతమంది చెరపాలన్నా చూసినా కూడా అది తీసుకొని వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు కూడా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే మేము ఒప్పుకోము, ప్రజలు కూడా ఒప్పుకోరు. నెల్లూరు జిల్లా కసుమూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వైద్య రంగాన్ని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు కాకాణి పూజిత.